హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మిమ్మల్ని అందరూ ఇష్టపడాలంటే మీరు ఏం చేయాలి అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అందరూ అంటే అందులో అమ్మాయిలు కూడా ఉంటారు. అమ్మాయిలు అలాగే మిగతా వాళ్ళు అందరూ మిమ్మల్ని ఇష్టపడాలంటే ఏం చేయాలి ఈరోజు తెలుసుకుందాం. అందరూ తమను ఇష్టపడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ అది ఎలా సాధ్యమో చాలామందికి తెలియదు. నేను చెప్పే కొన్ని లక్షణాలు కనుక మీరు అలవర్చుకున్నారంటే అప్పుడు అందరూ మిమ్మల్ని తప్పకుండా ఇష్టపడతారు. ఇక మీరు ఒక గ్రేట్ పర్సనాలిటీ గల మంచివారిగా పేరు సంపాదిస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తనను ప్రేమించాలని, ప్రతి ఒక్కరూ తనను ఒక మంచివాడిగా భావించాలని అందరూ కోరుకుంటారు. అందరూ తనతో మంచిగా ఉండాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అయితే ఇలా కోరుకోగానే అలా జరిగిపోయేది కాదు అది. అయితే కొందరు మాత్రం తమ వ్యక్తిత్వంతో అందరి మన్ననలు పొందుతూ ఉంటారు. అందరూ ఇష్టపడే వారిగా నిలుస్తూ ఉంటారు. వారికి ఇది ఎలా సాధ్యమైందో ఇతరులకు అర్థం కాదు. మీరు కూడా అలా కావాలంటే కొన్ని లక్షణాలు మీలో తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే మీరు అందరిలో మంచి ఆదరాభిమానాలు పొంది పాపులర్ పర్సన్గా నిలుస్తారు. మరి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు అందరూ ఇష్టపడే వ్యక్తిగా ఉండాలంటే ముందుగా మీలో ఉండాల్సిన ప్రధాన లక్షణం నమ్మకం. ఇది చాలా అవసరం. జనం నమ్మకమైన వారి వైపే ఎక్కువగా ఆకర్షితులు అవుతారు. కాబట్టి మీరు నిజాయితీగా ఉండడం అవసరం. మీ నిజాయితీయే మీపై నమ్మకాన్ని పెంచుతుంది. మీరు లవబుల్ పర్సన్గా మారాలంటే మీలో ఉండాల్సిన మరో అత్యంత ముఖ్యమైన లక్షణం ఏమిటంటే చురుకుగా వినడం. అవతలి వారు చెప్పేది శ్రద్ధగా వినండి. ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు వారి మీదనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించాలి. ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి. దీనివల్ల వారి విషయం పట్ల మీరు శ్రద్ధ చూపుతున్నారు అని వారికి అర్థమవుతుంది. మీపై గౌరవం పెరుగుతుంది. ఇతరుల సమస్యల పట్ల సానుభూతి చూపండి. వీలైతే సహాయం చేయండి. ఈ బిహేవియర్ చక్కటి బంధాలను సృష్టిస్తుంది. మీ చుట్టూ ఉన్న వారి శ్రేయస్సు గురించి మీరు ఆలోచిస్తున్నారని వారికి అర్థమవుతుంది. వారికి అవసరమైనప్పుడు కొంత టైం కేటాయించండి. ఇలా చేయడం వల్ల మీపై కృతజ్ఞతాభావం పెరుగుతుంది. ఆశావాదం చాలా ముఖ్యమైన విషయం. ఇది మీ జీవితాన్ని పాజిటివ్ కోణంలో ముందుకు నడిపించడమే కాదు, మీ చుట్టూ ఉన్నవారిని కూడా మీ పట్ల ఆకర్షితులు అయ్యేలా చేస్తుంది. నెగటివ్ విషయాల గురించి మాట్లాడటం, ఇతరులపై కంప్లైంట్ చేయడం వంటివి మానుకోండి. మూడో వ్యక్తి గురించి చెడుగా మాట్లాడడం కూడా మీపై గౌరవాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఇలాంటివి వదిలేసి పాజిటివ్గా ఉండండి. దీని ద్వారా మీ చుట్టూ మంచి వాతావరణం ఏర్పడుతుంది. అందులో భాగం అవ్వడానికి పక్కవారు కూడా ఆసక్తి చూపిస్తారు. మీరు అందరిలో పాపులారిటీ పొందాలంటే మీ బాడీ లాంగ్వేజ్ కరెక్ట్గా ఉండాలి. దీనిపై శ్రద్ధ పెట్టాలి. తక్కువ సమయంలో ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయాలంటే ఇది చాలా కీలకం. ఐ కాంటాక్ట్ చేస్తూ మాట్లాడండి. చక్కగా వినండి. స్పష్టంగా మాట్లాడండి. మంచిగా డ్రెస్ చేసుకోండి. ఇవన్నీ చాలా ముఖ్యం. నవ్వు అనేది అత్యంత అద్భుతమైన విషయం. కాబట్టి ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండండి. మంచి హాస్యం వ్యక్తుల మధ్య బంధాలను నిర్మించడంలో శక్తివంతమైన సాధనం. రోజువారీ పనుల్లోనే ఆనందాన్ని వెతుక్కుంటూ అవతలి వారిని సంతోషపరచాలి. ఇలాంటి వారిని ఎక్కువ మంది ఇష్టపడతారు. కృతజ్ఞత అనేది చాలా ఇంపార్టెంట్. మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు థ్యాంక్స్ చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఈ భావోద్వేగం అనుబంధాన్ని పెంచడంలో శక్తివంతంగా పనిచేస్తుంది. అలాగే ఎదుటివారిని ప్రశంసించడానికి కూడా ముందుగా ఉండండి. మీ ప్రవర్తన మీపై గౌరవాన్ని, ఇష్టాన్ని పెంచుతుంది. ఇది సంబంధాలను బలోపేతం చేస్తుంది. ఇవన్నీ చేస్తూ మీ పనిలో మీరు నిత్య విద్యార్థిలా ఉండండి. మీ డెవలప్మెంట్పై మీరు దృష్టి పెట్టండి. అప్పుడు ఆటోమేటిక్గా పక్కన ఉన్న వాళ్ళంతా మిమ్మల్ని అనుసరించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీపై ప్రేమ, గౌరవం పెంచుకుంటారు. కాబట్టి ఇలా ఉండండి. మిమ్మల్ని ఇష్టపడని వారే ఉండరు. ఫ్రెండ్స్, అందరూ మిమ్మల్ని ఇష్టపడాలంటే మీరు ఎలా ఉండాలి తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
సెలవు. నమస్కారం.